వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఐటీఐ కాలనీలో ప్రభుత్వ స్థలంలో అక్రమ గృహ నిర్మాణం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు ఆరోపించారు. సర్వే నంబర్ 42లో జరుగుతున్న నిర్మాణంపై ఎంఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు. నిర్మాణం ఆపాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినట్లుగా చెప్పారు. ఈ వ్యవహారంలో అధికారులు స్థానిక నాయకుల హస్తం ఉండొచ్చని, ఆర్థిక లావాదేవీలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. అధికారులకి స్థానిక నాయకులకి తెలిసినా కూడా పట్టించుకోకుండా మొద్దు నిద్ర చేస్తూ మరి అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళకి పూర్తి ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తాం. నేను నిన్న 12:30 ఆ సమయంలో ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాను. ఆ స్పాట్లో వెళ్ళి నేను ఫోన్ చేశాను. సార్ ఇక్కడ ఇల్లు కడుతున్నారు, పిల్లలు వేస్తున్నారు, మరి దీనికి మీరు పర్మిషన్ ఇచ్చారట కదా, పట్టా ఇచ్చారట కదా. లేదు శ్రీనివాస్ గారు, మేము ఎవరికి పట్టాలు ఇవ్వలేదు, నేను ఆర్ఐ పంపించాను ఆపమని చెప్పి దీనిపై పోలీసు వారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, అది ఆపించండి కన్స్ట్రక్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పష్టంగా నాకు ఫోన్లో చెప్పారు. మరి వారం రోజుల నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అధికారులకి ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాము, అది ఆపమని చెప్పి చెప్పాము అని చెప్పడంలో ఆశాస్పదంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో మరి ఎంతో కొంత చేతులు మారాయని కూడా ఆ నోట ఈ నోట మేము వింటున్నాం. కాబట్టి మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకులకు కానీ మరి మీ అధికారులకు కానీ ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కన్స్ట్రక్షన్ ఆపించాలి. అధికారులకి